రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నప్పుడు స్థాయి మర్చిపోకూడదు. ముఖ్యంగా కుటుంబ సంబంధాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మీద విమర్శలు చేస్తున్నప్పుడు కాస్త నోటిని అదుపులో పెట్టుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. సొంత మీడియా ఉంది, అడ్డగోలుగా అనేస్తాం. ఆపేవాడెవడు, అనేవాడెవడు, అంతా మా ఇష్టమే అంటూ వ్యవస్థలు ఊరుకోవు. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నాయకులకు మతి భ్రమించినట్లు కనిపిస్తోంది. వాస్తవాలకు దూరంగా వాళ్ల మాటలు ఉంటున్నాయి. వాళ్ల చేతులు కూడా బి గ్రేడ్ స్థాయిలో కనిపిస్తున్నాయి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు ఉద్యమం చేయాలంటే చాలా అంశాలున్నాయి. విమర్శించాలి అంటే చాలా వ్యవహారాలున్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి అసలు ఎటువంటి సంబంధం లేని విషయాలను తెరమీదికి తీసుకురావడం, అందులో వాస్తవ దూరంగా విమర్శలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం వైసీపీ నాయకులకు ఇటీవల కాలంలో అలవాటుగా మారిపోయింది. వైసీపీ అధికార ప్రతినిధిగా నాగార్జున యాదవ్ కొనసాగుతున్నారు. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మీద చేసిన విమర్శలకు అక్కడి పోలీసులు గట్టిగానే ఈయనకు సన్మానం చేశారు. అయినప్పటికీ ఈయన చిప్ సెట్ కానట్టుంది. అందువల్లే మరోసారి తన అధమ స్థాయిని నిరూపించుకున్నారు. సొంత ఛానల్లో గట్టిగా చూపిస్తున్నారు. సొంత పేపర్లో ప్రయారిటీ ఇస్తున్నారని రెచ్చిపోయాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన దివంగత నేత ఎర్రంనాయుడు మీద లేకి కూతలు కూశాడు. ఎర్రంనాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతే మిగతా వారెందుకు బతికారు? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు? అచ్చెన్నాయుడు మీద లేనిపోని విమర్శలు చేశారు. తన రాజకీయ ఎదుగుదల కోసం ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వాస్తవానికి ఎర్రంనాయుడు నిజాయితీ గల నాయకుడు. ఆయనను తన దైవంగా భావిస్తుంటాడు అచ్చెన్నాయుడు. ఆయన చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయంగా ఎదగడానికి అచ్చెన్నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఒక రకంగా తన సొంత కొడుకు కంటే ఎక్కువగా ఆయన్ను చూసుకున్నారు. ఇప్పటికీ వారిద్దరి మధ్య తండ్రి కొడుకుల సంబంధం బలంగా కొనసాగుతోంది. అయినప్పటికీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా నాగార్జున యాదవ్ కొత్త విషయాన్ని కనుగొన్నట్టు తానేదో పరిశీలన చేసి గొప్ప పని చేసినట్టు ఎర్రన్నాయుడు మృతి మీద ఏదేదో వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వారికి వైసీపీలో ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? అసలు పార్టీలో ఎందుకు ఉంచుకుంటున్నారు? అసలు అర్థం కావడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. మొన్నటి తెలంగాణ పోలీసుల సన్మానం సరిపోయినట్టు లేదు. ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా చేయాలేమోనని టీడీపీ నేతలు అంటున్నారు.